నరకాసురవధ తరువాత కృష్ణుని జీవితం ద్వారకాలో స్థిరమైంది. అయితే ఆ స్థిరత కేవలం రాజరిక విజయమే కాదు, అది సేవా. ధర్మానికి మార్గదర్శనం అయ్యింది కృష్ణుడు. ధర్మాన్ని పరిరక్షిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నాడు. ప్రతి ఉదయం ఆయనను ఆశీర్వాదం పొందేందుకు ప్రజలు రావడం, ఆయన చిన్న పిల్లలతో ఆటలాడడం, రాణులతో ఆత్మీయంగా గడపడం, ఈ నగరాన్ని ప్రేమతో నింపింది. ద్వారకాలోని ప్రజలందరూ కృష్ణుని భగవంతుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా చూస్తారు. ఆయన స్నేహితుడిగా, భర్తగా, తండ్రిగా, నాయకుడిగా, ప్రతి పాత్రలోనూ మానవత్వంతో పరిపూర్ణత చూపిస్తాడు. ప్రతి సాయంత్రం కృష్ణుడు రాణులతో కలిసి రాజవేదికలో ధర్మ చర్చలు, సంగీత సాయంకాలాలు నిర్వహించేవాడు. రుక్మిణి వినయం, సత్యభామ ఉత్సాహం, జాంబవతి నిబద్ధత, ఈ త్రయం కృష్ణుని జీవన ప్రేరణగా నిలిచింది. ఆయన ప్రతి ఒక్కరితో అనురాగంతో మెలుగుతూ వారి వ్యక్తిత్వాన్ని గౌరవించేవాడు. అటు యాదవ వంశ ప్రజలకు, ఇటు మిత్రులకు సత్సంబంధాలు కొనసాగిస్తూ రాజనీతి, మానవత విధుల మధ్య సమతుల్యతను పాటించాడు. సామాన్యులకు సత్వర న్యాయం, భయరహిత జీవితం, ఉచిత విద్య మరియు భక్తిని ప్రోత్సహించేవాడు. కృష్ణుని జీవితం ఈ దశలో ఒక రాజధాని పరిపాలన మాత్రమే కాదు, అది పరమ పదంలో ఉన్న ప్రేమ, ధర్మం, మౌనం, కరుణలకు స్వరూపంగా మారింది. అయినా కూడా తన మౌనంలో రాధా విరహాన్ని మరిచిపోలేకపోయాడు. ద్వారకా మహారాజుగా నిలిచిన అతడి హృదయమంతా గోకుల పల్లకిలోనే తేలింది. ఈ ఎపిసోడ్లో కృష్ణుని జీవితం ఒక సంపూర్ణ వ్యక్తిత్వముని ప్రతిబింబంగా, ప్రజాసేవలో శ్రద్ధగల పరమాత్ముని రూపంగా దర్శించబడుతుంది.